హిందూకుష్ ప్రాంతంలోని విశాలమైన ప్రదేశంలో అటువైపున అశ్వత్థారమైన అలెగ్జాండర్ సైన్యం, ఇటువైపున గజదళమైన పురుషోత్తముని సైన్యం ఉన్నాయి. ఇక యుద్ధం మొదలైంది. అలెగ్జాండర్ సైన్యం చెట్ల పొదలో నుంచి దాక్కునే వచ్చి దొంగచాటుగా దాడి చేస్తున్నారు. ఒకానొక సమయంలో అలెగ్జాండర్ సైన్యం మొత్తం ఏకమయ్యి భీకరంగా దాడి చేస్తున్నారు. దాన్ని వెంటనే గమనించిన పురుషోత్తముడు అర్ధచంద్రకార వ్యూహంతో అలెగ్జాండర్ సైన్యానికి ముచ్చమట్లు పట్టించాడు. ఇరు సైన్యం హోరాహోరీగా దాడి చేసుకుంటున్నాయి. ఈ సమయంలోనే అలెగ్జాండర్ ఏనుగుపై కూర్చొని ఉన్న పురుషోత్తముని తల నరకాలని తన గుర్రంతో వేగంగా వచ్చి ఏనుగు తొండంపై కాలు వేసి నరకబోయే లోపు అలెగ్జాండర్ కూర్చొని ఉన్న గుర్రం గుండెల్లో ఒక బల్లెం వచ్చి దిగబడింది. అలెగ్జాండర్ వెళ్లి దూరంగా పడ్డాడు. దాన్ని వేసింది పురుషోత్తముడు. తనతో ఎన్నో యుద్ధాలు గెలిచినా తనకు ఎంతో ఇష్టమైన గుర్రం చనిపోవడంతో అలెగ్జాండర్ కుంగిపోయాడు. దీంతో పురుషోత్తముని చంపాలని పైకి లేచేలోపు అతనికి ఎదురుగా 7 అడుగుల రాక్షస లాంటి రూపంతో నిప్పులు చెలరేగుతూ కత్తి పట్టుకుని పురుషోత్తముడు నిల్చొని ఉన్నాడు. గాలి వేగంతో ఇద్దరు కత్తి యుద్ధం చేసుకుంటున్నారు. చివరికి నేలపై నిస్సహాయ పరిస్థితులు పడి ఉన్న అలెగ్జాండర్ కి పురుషోత్తముడు ప్రాణభిక్ష పెట్టాడు. ఒక వేటగాడు సింహాన్ని చంపినప్పుడు ఆ విషయాన్ని భావితరాలకు తెలియజేయటానికి రాత రూపంలో భద్రపరుచుకుంటాడు. అదే సింహమే ఒకవేళ తన చరిత్రను రాసి ఉంటే ఎంతమంది వేటగాళ్ళు తన చేతిలో బలైపోయారో తెలిసేది. మన రాజులు చరిత్రను రచింపజేసేలా ప్రయత్నాలు ఎక్కువ చేయలేదు. అందుకే మన దేశ చరిత్రను ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు.